హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు కర్కాటకం, సింహం, కన్యా రాశి వాళ్ళకి వీక్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళకి వెళ్తాం. కర్కాటక రాశి వాళ్ళకి 23rd నుంచి 31st వరకు ఏం జరుగుతుందో చూస్తాం. 23rd, 24th, 25th, 26th, 27th, 28th, 29th, 30, 31, 31st వరకు. ఓకే. 23rd జడ్జ్మెంట్. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారు. మీ ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీ నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. కోర్టు కేసుల్లో మీరు ఉంటే మీకు ఫేవర్గా జస్టిస్ దొరుకుతుంది. మీ పనులకు మీరు బాధ్యత తీసుకోవాలి. అన్యాయాన్ని ఎదిరించాలి. మీ నమ్మకాల మీద మీరు నిలబడాలి. ఎవరైనా క్షమించమని అడిగితే ఒప్పుకోండి. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. మీరు కర్కాటక రాశి వాళ్ళు కోర్టు కేసుల్లో ఉంటే వాళ్ళకు ఫేవర్గా తీర్పు వస్తుంది. 23rd. 24th మీ వర్క్లో నిమగ్నం అయిపోయి ఉంటారు. 8 ఆఫ్ పెంటికల్స్. మీ మనసు చదువులోనూ పనిలోనూ లగ్నం చేశారు. మంచి మార్గంలో ఉన్నారు. చాలా సీరియస్ కమిట్మెంట్తో ఉన్నారు. మీ అంకితభావం, స్కిల్స్, మీ సామర్థ్యం అందరి చేత ప్రశంసలు పొందుతాయి. 25th 10 ఆఫ్ కప్స్. హ్యాపీ మ్యారేజ్. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీరు అందమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడ్డారు. మీ అవసరాలన్నీ తీరుతాయి. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. నెక్స్ట్ 26th పేజ్ ఆఫ్ కప్స్. పేజ్ ఆఫ్ కప్స్. వండర్ఫుల్ న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడతారు. మీకు చాలా సంతోషాన్ని ఇస్తారు. మీ సోల్మేట్ని మీరు కలుస్తారు. 26th. 27 ద లవర్స్. మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీ ఫీలింగ్స్ని మీకు నమ్మకంతో మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. 29th ద ఎంప్రెస్ కార్డ్. మీ జీవితంలో విజయాన్ని సాధించబోతున్నారు. మీ లైఫ్లో ఉన్న అందమైన విషయాలను ఎంజాయ్ చేయండి. కొందరు తల్లి కాబోతున్నారు. కొందరు న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అబాండెన్స్ అంటే సమృద్ధి. మీకు కావాల్సినవన్నీ మీకు సమృద్ధిగా లభిస్తాయి. నిస్వార్థమైన ప్రేమతో మీరు ఏం చేయాలనుకున్నది జరిగి తీరుతుంది. మంచి ఆరోగ్యం కోసం ప్రకృతిలో సమయం గడపండి. 29th 7 ఆఫ్ పెంటికల్స్. మీరు పాస్ట్లో విత్తనాలు బాగా నాటారు. అవి పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చేదాకా వేచి ఉండాలి. మీరు చేసిన కష్టం వృధా కాదు. ఓర్పుతో ఉండండి. అనవసరంగా బాధపడవద్దు. కొంచెం టైం వెయిట్ చేయాలి. యాంగ్జైటీ ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 30th హై ప్రిస్టెస్. మీ అంతరాత్మ చెప్పేది వినండి. మీ కలలను పరిశీలించండి. మీ ఇన్నర్ పవర్ని నమ్మండి. మిమ్మల్ని గైడ్ చేసేది మీ కలలే. మీకు సత్యం టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. సైలెంట్గా ఉండి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి. లైఫ్ లెసన్స్ నేర్చుకోండి. మీ కలలను, నమ్మకాలను ఎవరికీ చెప్పకండి. నెక్స్ట్ 31st జస్టిస్. మీరు చేసే పనులకు మీరు బాధ్యత వహించాలి. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. మీరు సమస్యను మూడో వ్యక్తిగా చూస్తూ నిర్ణయించాలి. వీలు కాకపోతే ఎవరి సలహా అయినా అనుసరించడం మంచిది. మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. డాక్యుమెంట్స్లో సైన్ చేయాలంటే ఒకసారి చదివి సైన్ చేయండి. ఇప్పుడు మీకు ఎనర్జీ ఒరాకిల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి ఒరాకిల్ కార్డ్స్ ఏం చెప్తున్నాయి. 23rd విక్టరీ. మీకు విజయం లభిస్తుంది. 24th డోర్ టు వాల్యూ. మనీ ఫ్లో బాగుంటుంది. 25th కమ్యూనిటీ. మీ నియర్ అండ్ డియర్తో బాగా గెట్ టుగెదర్స్లో అటెండ్ అవుతారు. అండ్ 25th 26th ద థింకింగ్ మ్యాన్. ఓవర్గా థింక్ చేస్తుంటారు. 27 యాక్షన్ తీసుకుంటారు. 28th మ్యాన్ హోల్డింగ్ హర్ట్. మీ ఎమోషన్స్ మీరు షేర్ చేయరు. 29th ఏదో ఒక విషయంగా కలతపడుతూ ఉంటారు. 30th బ్లాసమింగ్ అబండెన్స్. మీకు సమృద్ధిగా అన్ని లభిస్తాయి. 31st ఏంజల్ ఆఫ్ లవ్. మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు లేదా మీరు ఎవరికన్నా ప్రపోజ్ చేస్తారు. దిస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్. నెక్స్ట్ లియో. సింహరాశి వాళ్ళకి చూద్దాం. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి 23rd 24th 25th 26th 27th 28th 29th 30 31. 23rd ఏం జరుగుతుంది సింహరాశి వాళ్ళకి. ద హ్యాంగ్డ్ మ్యాన్. మీరు దేనికోసమో నిరీక్షిస్తున్నారు. ఎవరి గురించో ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. మీ జీవితంలో మీకు ఎవరు సంతోషాన్ని ఇస్తారు. మీ హయ్యర్ సెల్ఫ్కి తెలుసు. మీ ఇన్నర్ వరల్డ్లో మీకు అద్భుతాలను సృష్టించే శక్తి ఉందని మీరు తెలుసుకోవాలి. మీ జీవితంలో మిరాకిల్ జరగాలంటే
మీరు మీ ఇన్నర్ ఎనర్జీని యూస్ చేయాలి. మీ క్రియేటివిటీ, అభివృద్ధి, సమృద్ధి అన్నీ ఈరోజు డెవలప్ అవుతాయి. 24th 8 ఆఫ్ సోర్స్, కన్ఫ్యూజన్, ఫీలింగ్ హెల్ప్లెస్. మీరు యాక్షన్ తీసుకునేదానికి భయపడుతున్నారు. మీకు మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వని బంధం నుంచి బయటకు రండి. మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించండి. అంటే మీరు హెల్ప్లెస్ కండిషన్లో ఉండొచ్చు, ఎవరైనా మీకు హెల్ప్ చేస్తే బాగుండు అనుకోవచ్చు. మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. నెక్స్ట్ 25th ఏస్ ఆఫ్ పెంటికల్స్, మీకు ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది. ఎక్సలెంట్ లక్. మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్, సాలరీ ఇంక్రీస్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు. హ్యాపీ మూమెంట్స్. 26th 2 ఆఫ్ పెంటికల్స్, మీరు ఒక తికమక పరిస్థితిలో ఉన్నారు. ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా ఒకటిని ఎన్నుకోవాలి. మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. చాలా అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. మీ పనులన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఓపికతో పనిచేయండి. చాలా పనులను ఒకేసారి చేయవలసి రావచ్చు. 27th 10 ఆఫ్ పెంటికల్స్, మీ కుటుంబ జీవితం చాలా బలంగా మీకు సపోర్ట్ ఇస్తుంది. అన్ని సదుపాయాలను ఇస్తుంది. మీకు ఒక బిగ్ అమౌంట్ రాబోతుంది. మీ కోరికలు తీర్చుకుంటారు. చాలా ఆనందంగా ఉంటారు. మీకు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. 27th. నెక్స్ట్ 28 క్వీన్ ఆఫ్ సోర్స్, చాలా నమ్మక ద్రోహాలు ఎదురవుతాయి. లాజిక్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరైతే మీకు యూస్ కావాలో వాళ్ళని వదిలించుకోవాలి. మీ నిర్ణయంలో స్పష్టత ఉండాలి. మీ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి. నిర్మలమైన మనసు ఉండి టేకీటీసీ మెంటాలిటీ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. నెక్స్ట్ 29th క్వీన్ ఆఫ్ వాండ్స్, మీ జీవితంలో మీరు రెక్కల విప్పి ఫ్రీగా ఎగరవచ్చు. స్వేచ్ఛగా ఉన్నారు. మీ స్కిల్స్ చూసి అందరూ ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒక వ్యక్తి మిమ్మల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తారు. మంచి మనసు, లవింగ్ హార్ట్, టాలెంట్స్ ఉండే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. మీరందరికీ ఇన్స్పిరేషన్ అవుతారు. సక్సెస్ఫుల్ టైం. నెక్స్ట్ 30th 7 ఆఫ్ వాండ్స్, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీకు ఇష్టం లేని విషయాల్లో నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు ఏది కావాలో అది చేయండి. మీ నమ్మకాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కొంటారు. ప్రతికూల సమయం, మీ నమ్మకాలపై నిలబడండి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. ఇలాంటి యాటిట్యూడ్లో ఉండడం వల్ల క్రమంగా మీకు విజయం లభిస్తుంది. 31st 4 ఆఫ్ సోర్స్, మీరు మానసిక అశాంతితో ఉంటారు. ఒంటరిగా ఉంటారు. మీకు దారి తెలుస్తుంది. మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం, మీరు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం. మెడిటేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఒరాకిల్ ఎనర్జీస్ ఫర్ లియో పీపుల్. 23rd హీలర్ ఆఫ్ ద ఏజెస్, ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. వాళ్ళ వల్ల మీకు హీలింగ్ జరుగుతుంది. 24th మ్యాన్ హోల్డింగ్ కాయిన్, ఆచితూచి ఖర్చు చేస్తారు. 25th కేరింగ్ కనెక్షన్. అండ్ 26th డిసైడ్, ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరు చేసే ప్రతి పని గమనిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. 27th మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. 28th స్టార్మ్ వార్నింగ్, ఏదో తుఫాన్ లాంటిది మీ లైఫ్లో జరగబోతూ ఉంది. 29th ఉమెన్ హోల్డింగ్ హార్ట్, మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయరు. 30th ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, మీరు బాగా స్ట్రెంగ్త్ అవుతారు ఫిజికల్గా, సైకలాజికల్గా. 31st ఉమెన్ హోల్డింగ్ కాయిన్, మీరు ఆచితూచి ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక్కడ నెగిటివ్ కార్డ్ 2 వచ్చాయి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లియో. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్. నెక్స్ట్ కన్యా రాశి విర్గో పీపుల్కి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి 23rd 24th 25th 26th 27th 28th 29th 30 31. 23rd ద చారియట్, విజయం, వేగం, యాక్షన్. యూనివర్స్ మనకు ఎల్లప్పుడూ బహుమతుల రూపంలో అవకాశాలను ఇస్తుంది. మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మీ ముందు ఆప్షన్స్ ఉండవచ్చు. వాటిల్లో ఏది మీరు చేసే పనికి అనుకూలమైనది తెలుసుకొని మీరు ఫోకస్ చేయాలి. మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తి చేసుకొని మీకు ఇష్టమైన వారిని కలుస్తామని అనుకుంటారు. మీ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఈరోజు మీకు ఇంప్రూవ్ అవుతుంది. కన్యా రాశి వాళ్ళకి మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేయొచ్చు, లేదా ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మిమ్మల్ని చూసేదానికి రావచ్చు. 24th ద హెర్మిట్, మీరు ఏకాంతంగా ఉంటారు. ఒంటరిగా ఉండి మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది వింటారు. మెడిటేషన్ అవసరం. సైలెంట్గా ఉంటారు. మీతో మీరు ఉండేదానికి ట్రై చేయండి. మీకు ఉండే స్పిరిచువల్ నాలెడ్జ్ను షేర్ చేయండి. ఇది కూడా స్పిరిచువల్ జర్నీలో ఒక సర్వీస్. అందరికీ మంచి సలహాలు ఇవ్వండి. మెడిటేషన్ చేయండి. నెక్స్ట్ 25th
సిక్స్ ఆఫ్ కప్స్, రీయూనియన్, రీకనెక్ట్ విత్ యువర్ పాస్ట్ పర్సన్. జరిగింది మరిచి అపరాధ భావం లేకుండా వస్తారు. క్షమించండి, ఇది మీ మనసును హీల్ చేస్తుంది. కార్మిక్ బాండ్ ఒకటే మనం వద్దు అనుకున్న మన దగ్గరకు తిరిగి వస్తుంది. నెక్స్ట్ 26th, 5 of Wands. మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయం ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. మీకు కొన్ని విషయాల్లో సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్పుకు సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. కొందరికి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. కొందరు బిజినెస్ చర్చల్లో పాల్గొంటారు. 27th, 3 of Pentacles. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. మీరు అందరికీ స్కిల్స్ నేర్పిస్తారు. క్రియేటివ్ సంథింగ్ బ్యూటిఫుల్, బీ లైక్ ఆర్టిస్ట్. నెక్స్ట్ 28th, Page of Wands. మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారు. మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గుడ్ న్యూస్ వస్తుంది. ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఈరోజు మీరు ట్రావెల్ చేస్తారు. డెడికేషన్గా వర్క్ చేస్తారు. మీ లైఫ్ని మీ కంట్రోల్లో ఉంచుకుంటారు. ఆప్టిమిస్టిక్గా ఉంటారు. 29th, Wheel of Fortune. మీ లైఫ్ 360 లెవెల్లో చేంజ్ కాబోతోంది. మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. గుడ్ లక్, హ్యాపీ మూమెంట్స్. మిరాకిల్ జరుగుతుంది. న్యూ ఆపర్చునిటీస్ ఎంజాయ్ చేయండి. మీ పాస్ట్ లైఫ్లో మీరు ఏమన్నా బాధపడి ఉంటే ఇప్పుడు అది ఎందుకు జరిగింది మీకు తెలుస్తుంది. అది మీ మంచిగా జరిగింది అనే నమ్మకం వస్తుంది. ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది. నెక్స్ట్ 30th, ద వరల్డ్ కార్డ్. మీరు మీ జీవితంలో ఒక సైకిల్ కంప్లీట్ చేశారు. విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు మీరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దైవ కృప మీకు ఉంది. మీ జీవితంలో మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోండి. మీ జీవితంలో ఒక న్యూ పర్సన్ వస్తున్నారు. భయపడవద్దు. వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. స్పిరిచువల్గా మీరు ఎదిగారు. మీ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయండి. కంప్లీట్ క్లారిటీ ఉంటుంది మీకు. 31st, ద ఎంపరర్. మీరు క్రమశిక్షణ, తర్క మనస్తత్వం పెంపొందించుకోండి. మీ కళలు చాలా విలువైనవి, గొప్పవి. మీరు కింగ్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఏదన్నా ఒక పని చేసే ముందు ప్లాన్ వేస్ట్ చేస్తే మీ కళలు నిజం చేసుకోవచ్చు. మీ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోండి. నమ్మకం ఉంచండి. అందరి దగ్గర గౌరవాన్ని పొందుతారు. మీరు కోరుకున్నది దక్కుతుంది. మీ లైఫ్ పర్పస్ని మీరు కంప్లీట్ చేస్తారు. ఎప్పుడు ఎంపరర్ వాళ్ళు ఏమనుకుంటే అది చేసి తీరుతారనమాట. ఎంత ఫోర్స్గా అన్నా వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటారు. అది ఎంపరర్ ఎనర్జీ అంటే. ఓకే, ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్స్లో ఏం ఎనర్జీస్ ఉన్నాయో చూద్దాం. విర్గో పీపుల్కి 23rd, పేషెన్స్. కొంచెం ఓర్పుతో ఉండండి. 24th, బ్రోకెన్ హార్ట్. ఏదో ఒక విషయంగా మీ మనసు బాధపడుతుంది. అండ్ 25th, వాక్ అవే. మీరు ఏదైనా జాలీగా ట్రిప్కి వెళ్ళొచ్చు. మీరుండే పరిస్థితి ఏదైనా షిఫ్ట్ కావచ్చు. 26th, డోర్ టు రొమాన్స్. 27, యాంగ్జైటీ. అండ్ 28th, జర్నీ. 29th, డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. 30th, అటాచ్మెంట్. 31st, ద థింకింగ్ ఉమెన్. ఓకే, ఇక్కడ నెగిటివ్ కార్డ్ వచ్చి 1 or 2 వచ్చున్నాయి అంతే. 3 అంటే ఓవర్గా థింక్ చేయకండి. అది ఎమోషనల్గా మనం బాధపడితే అది ఫిజికల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్, లియో అండ్ విర్గో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.